హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ తేజ. ఈరోజు మనమైతే ఉరవకొండ మండలం రాకెట్ల గ్రామంలో అయితే ఉన్నామండి. ఒక రైతు ఇంట్లో ఒక రైతు మనం ప్రత్యేకంగా ఇక్కడికి రావాల్సిన గల కారణం ఏంటంటే ఆ రైతుకున్నది కేవలం 5 ఎకరాల భూమి అయినా కూడా తన గ్రామం అభివృద్ధి చెందుతుంది, నా దేశం అభివృద్ధి చెందుతుంది అంటే నా 5 ఎకరాల పొలంలో కూడా కొంత భాగాన్ని ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నానంటూ ఆ రైతు ముందుకొచ్చి తన పొలంలో టవర్ వేసుకోవడానికి అనుమతినిచ్చి దేశాభివృద్ధిలో ఆయన పాత్ర అయితే ఖచ్చితంగా మంచి ముఖ్యమైన పాత్ర అయితే పోషించారు. ఇంకా మరిన్ని విషయాలు ఈ టవర్ గురించి ఏంటి అనేది ఆయన మాటల్లో అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే సార్, మీ పేరు సార్? రామన్. మీకు మొత్తం ఎన్ని ఎకరాల పొలం ఉంది సార్? 5 ఎకరాల పొలం. మళ్ళీ 5 ఎకరాల పొలంలో మీరు ఇట్లా టవర్ వచ్చింది కదా, మీకు ఏం ఇబ్బంది అనిపించలేదు? అంటే మీరు ఎందుకు మళ్ళీ ఉన్న భూమిలో మీరు ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది? అదే ఇంకా వాళ్ళు ఫస్ట్ ఈయన అన్నాను మేడం, నేను ఈయనంటే లేదా నువ్వు ఇవ్వాలా ఈ కొంటే ఎట్లా నువ్వు నీకు నిలబెట్టే రాదు, దేశం అభివృద్ధి కోసం కదా అంటే సరే అని ఒప్పుకున్నాం మేడం. అంటే మీరు మళ్ళీ మీ పొలంలో టవర్ వేసరికి ఏమైనా పరిహారం కానీ అలా ఇవ్వడం జరిగిందా? ఇచ్చినారు మేడం. 3 లక్షలు. 3 లక్షలు ఇచ్చారు. ఎంత మొత్తం టవర్ కోసం ఎంత స్థలం తీసుకున్నారు సార్? 8 సెంట్ల స్థలానికి గాను 3 లక్షల డబ్బులు ఇచ్చినారు. మీరు మళ్ళీ ఆ పరిహారం ఏమైనా మీకు ఉపయోగపడింది అంటారా? మామూలు మేడం, ఇంట్లో చేనుల్లో పెట్టుబడులకి ఇంట్లో ఖర్చులకి దానికి పడుతున్నాం. ఇచ్చిన దానికి మాకు ఒకవేళ ఖర్చులు తగ్గట్టుగా. అంటే ప్రధానంగా దేనికోసం ఖర్చు అంటే ఇప్పుడు ఈ డబ్బు రావడం వల్ల మేము దీనికైతే ఉపయోగించినామని ఖచ్చితంగా చెప్పడానికి ఏమైనా ఒకటి ఉందా? అదే మేడం, పాప గర్భవతి కాంకులకి దానికి దీనికి చేనుకి పెట్టుబడులకి ఇప్పుడు అవే దుడ్లతో ఇప్పుడు ఎత్తున వేసుకున్నాం మేడం. ఇప్పుడు కరెక్ట్ మీ ఇంట్లో మీ కూతురు గర్భవతి ఉన్నప్పుడు ఈ డబ్బులు రావడం అనేది సమయానికి రావడం అనేది నిజంగా మంచి విషయమే కదండి సార్. అంటే ఉపయోగపడింది అంటారు. ఇప్పుడు మీరు మళ్ళీ టవర్ వచ్చిన తర్వాత మీకు పొలంలో ఏమైనా ఇబ్బంది రావడం కానీ అంటే పంటలు సరిగా పండకపోవడం అట్లా ఏమైనా ఇబ్బందులు చూసినారా? ఇబ్బంది ఏం లేదు. ఇప్పుడు ఏం పంట పెట్టినారు సార్? శనగ. బాగుందా పంట? బాగా వచ్చిందా? ఎక్కడ సార్ మీరు పంట ఇప్పుడు ఇక్కడ అమ్ముతారా ఎక్కడికైనా తీసుకెళ్తారా? ఈడగా పట్టిస్తాం, లేదంటే బళ్ళారుతుంది మేడం. ఇప్పుడు పంటకైతే ఎటువంటి నష్టం ఉండదు అంటారు. చాలా మంది రైతులు పంటలు సరిగా పండవు, నీళ్లు ఉండవు అంటున్నారు. మళ్ళీ వాళ్ళకి కాదు మేడం, ఆ టవర్ చుట్టూ పైరు కుక్కోదు. ఎట్లా 2 ఏళ్ళ పాటు కుక్కోదు మేడం. మిషన్లు అవన్నీ తిరిగింటాయి లాభంలో. ఇప్పటికైనా ఒక అర్ధంతగా పైరు కుక్కోలేదు. నెక్స్ట్ టైం లో కుక్కుంటా. అయితే పంటకేం ఇబ్బంది లేదు. ఇది కరెంట్ షాక్ కూడా అట్లా ఏమైనా ఇబ్బందులు ఉంటాయంటారా? ఇప్పుడు ఇంకా లైన్ ఇల్లే కదా మేడం, లైన్ ఇడితే మనకు అర్థమేది. ఇప్పటికంటూ బాగానే ఉంది. ఇప్పటి వరకైతే మనకి ఏం ఇబ్బంది లేదు. మనం ఇందాక చెప్పినట్లుగా పరిహారం డబ్బులు కరెక్ట్ గా సమయానికి వచ్చింది. మా బిడ్డ వైద్యానికి అయితే చాలా బాగా ఉపయోగపడింది. ఇందాకైతే మనం రామాంజనేయులు గారి మాటల్లో విన్నాం. ఇప్పుడైతే మనం ఇక్కడ చూస్తున్నాము ఈమెనే ఆయన కూతురు. చూడండి మనవాడు ఎంత బాగున్నాడు. సో ఇలా ఇప్పుడు ఇంకా దీని గురించి ఆయన ఏమనుకుంటున్నారు అనేది విన్నాం. సరే, మీకు ఎలా అనిపిస్తుంది? కరెక్ట్ మీ కూతురు కాన్పుకు రావడం, అదే సమయంలో పరిహారం డబ్బులు రావడము మీకు ఎలా అనిపిస్తుంది? అదృష్టం అనుకున్నాం మేడం. దాంట్లో మాకు మంచి బాగా వచ్చిందంట. అంటే ఎక్కడికి వెళ్ళకుండా అప్పుడు టైంలో డబ్బులు ఎట్లా అని టెన్షన్ పడకుండా ఆడపిల్ల ఇంటికి వచ్చినప్పుడు ప్రతి తండ్రికి ఉండే భయం ఇది. ఆడపిల్ల ఇంటికి వచ్చిందంటే అయ్యో డబ్బులు కావాలా, ఇట్లా ఖర్చులు ఉంటాయి అనేది ప్రతి ఒక్క తండ్రికి ఉంటుంది. అటువంటి సమయంలో ఇలా రావడం అనేది మీకు బాగా అనిపిస్తుంది. సో చూస్తున్నారు కదండి, ఈ రోజు మన రామాయణ కుటుంబంలో నిజంగా టవర్ వచ్చే సమయము, కూతురు ఇంటికి వచ్చే సమయం రెండు ఒకేసారి కావడంతో ఆ పరిహారం డబ్బులు ఖచ్చితంగా నాకు టైంకి వచ్చి నా కూతురు వైద్యానికి బాగా ఉపయోగపడింది అనేసి మన రామాయణ గారి మాటలు అయితే మనం విన్నాం.